నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నేపాల్ నుండి ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్న ఏపీ వాసులు. ఆయా విమానాశ్రయాల్లో తెలుగు వారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు, అధికారులు. మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన తెలుగువారు. జనసేన పార్టీ వైపు పేద, బడుగు, బలహీన వర్గాలు. సర్వేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరిన గిరిజన కుటుంబాలు. అనంతరం మాట్లాడిన నాయకులు సురేష్ నాయుడు తదితరులు. వైభవంగా గ్రామశక్తి పోలేరమ్మ జాతర. వెంకటగిరి పురవీధుల్లో ఊరేగిన అమ్మవారు. లక్షలాదిగా తరలివచ్చి పోలేరమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. చిట్టుమూరు మండలం మల్లాంలో కొలువై ఉన్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని తిలకించిన భక్తులు. నేపాల్ దేశంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఏపీకి చెందిన వారు చిక్కుకున్నారు. విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని తెలుగు వారిని ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకొచ్చారు. దీంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కాట్మాండు విమానాశ్రయం నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది బయలుదేరారు. వారిలో 104 మంది విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. మిగిలిన 40 మంది తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. మన రాష్ట్రానికి చేరుకున్న తెలుగు వారికి ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. నేపాల్ లో చిక్కుకున్న ప్రతి తెలుగు వ్యక్తిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్ కు ఏపీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక విమానంలో వచ్చిన తెలుగు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారికి భోజన ఏర్పాట్లు, టీటీడీ దేవాలయం శ్రీవారి ప్రసాదాలు, శ్రీకాళహస్తి ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, మురళీమోహన్, శ్రీధర్, మాధవిరెడ్డి, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాంతంలోని దామోదర సంజీవయ్య విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు, గ్రామస్తులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాంతంలోని దామోదర సంజీవయ్య విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మెయిన్ గేట్ వద్ద టీడీపీ నాయకులు, గ్రామస్తులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పక్క జిల్లా వారికి వైకాపా హయాంలో ఉద్యోగాలు ఇవ్వడంతో నాయకులు, స్థానికులు కలిసి సిఈ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఇది తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్దుబాటు చేసే కార్యక్రమం చేపట్టారు. అయినప్పటికీ స్థానికులు వారిని తోసుకుని లోపలికి వెళ్లారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానంతో ఆయన వెంట నడిచేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని ఆ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తదితరులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో పలు గిరిజన కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో 30 గిరిజన కుటుంబాల వారు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తదితరులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవడం కోసం వారు ముందుకొచ్చారన్నారు. ముత్తుకూరు, పొదలకూరు తదితర మండలాలకు చెందిన వారు పార్టీలో చేరారని తెలిపారు. ఆధార్ కార్డులు, ఇతర సమస్యలను జనసేన పార్టీ నాయకులు దగ్గరుండి పరిష్కరిస్తున్నారని గిరిజనులు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన విధానంలో ఆయన అడుగుజాడల్లో మేమంతా కూడా నడుస్తామనేటువంటి ఆలోచనతో మా సర్వేపల్లి నియోజకవర్గంలోనే 5 మండలాల నుంచి కూడా మా గిరిజన సోదరి మండలందరూ కూడా జనసేన పార్టీలోకి రావడం, కండవ కప్పుకోవడం, పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మీతో పాటు మేము నడుస్తాం, మా బతుకులలో, మా జీవితాలలో వెలుగులు నింపేటువంటి పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో మేమంతా కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి ఈరోజు జనసేన పార్టీ కండవ కప్పుకొని జనసేన పార్టీలోకి రావడం, వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళ గుమ్మినేని వాణి భవానీ గారి ఆధ్వర్యంలో
ఏదైతే మహిళలందరినీ కూడా ఎక్కువ మందిని జనసేన పార్టీలోకి తీసుకుని వచ్చి జనసేన పార్టీ వేరే మహిళా విభాగంలో వాళ్ళకి అండగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో గిరిజనుల యొక్క కాలనీలన్నింటినీ కూడా అభివృద్ధి వైపు నడిపించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది పార్టీలోకి రావడం ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నేడు మనం చూస్తే కూటమిలో భాగంగా ఏదైతే గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రచారంలో ఏదైతే గిరిజన తాండాలకు వెళ్లి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళకి కనీసం రాకపోకలకు కూడా రోడ్లు లేక అల్లాడిపోతా ఉంటే ఆనాడు ఆయన వాళ్ళందరికీ కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. మీ గిరిజన తాండాలలో మీకు వెలుగులు నింపే విధంగా కూటమి ప్రభుత్వం గెలవంగానే నేను దగ్గరుండి మీకు రోడ్లు కానీ కరెంటు కానీ మీరు ఉండటానికి ఇళ్లు కానీ మీ బిడ్డల చదువులకు కానీ అన్నిటికి కూడా ఆదుకునేదానికి గట్టిగా ప్రయత్నం చేసి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి చెప్పడం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1.5 సంవత్సరం కాలంలోనే వాళ్ళకి రోడ్ల విషయం కానీ వాళ్ళకి వైద్యాన్ని అందించడంలో కానీ వాళ్ళ బిడ్డలు చదువుకోవడంలో వాళ్ళకి చేతినిచ్చడం కానీ కూటమిలో భాగంగా మా అధినేత పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా నడుచుకోవడం ఆయన యొక్క ఆశయాలన్నింటినీ కూడా ప్రజలు నచ్చి మెచ్చి ఈరోజు గిరిజన సోదరులు జనసేన పార్టీలోకి రావడం వాళ్ళకి ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడూ కూడా మేము అండగా ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా ఒక్కసారి ఒక్క ఫోన్ కాల్తో మీ వెంట ఉండి మిమ్మల్ని రాజకీయాల వైపు నడిపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది రాజకీయాలు చేశారు, ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, కానీ పేద బడుగు బలహీన వర్గాలని రాజకీయాల వైపు నడిపించేదానికి ఎవరో కూడా ఆసక్తి చూపినటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమంలో నాయకులు సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, రహీం, అక్బర్, చిన్న తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆడబిడ్డకు ఇస్తానన్న నగదు పథకం అమలు చేయలేదని తెలిపారు. అమలు చేసిన మిగతా పథకాలు అరాకొరాగా ఉన్నాయని, సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా సంబరాలు జరుపుకుంటారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సూపర్ 6 సూపర్ హిట్ అయితే మరి జనాలకు ఆ పథకాలన్నీ పూర్తిగా ఎందుకు అమలు కావటం లేదు? సూపర్ 6లో మెజారిటీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోతే మనది సూపర్ ఫ్లాప్ కాక సూపర్ హిట్ ఎలా అవుతాయి? చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ లేక కూటమి సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, లేదా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ ఇంతవరకు ఉద్యోగాలు కల్పించింది లేదు. పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చింది లేదు. అంటే 20 లక్షల ఉద్యోగాలు రాలేదు. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పటికే ఒక సంవత్సరానికి ఇవ్వాల్సి ఉండింది. ఇప్పటికి మన రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కనీసం సగం మందికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? కనీసం ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? మరి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా అంటున్నారు? ముమ్మాటికి సూపర్ 6 సూపర్ ఫ్లాపే. అన్ని పథకాలు అంతే. మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఒక్క మహిళకైనా 1,500 రూపాయలు నెలకు ఇచ్చారా? అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఒక్క మహిళకు కూడా ఒక్క నెల కూడా మీరు ఇవ్వకుండా సూపర్ హిట్ ఎలా అవుతుంది? ముమ్మాటికి సూపర్ 6 సూపర్ ఫ్లాపే. మహాశక్తి అన్నారు, శక్తివంతులను చేస్తామన్నారు. ఒక్క మహిళను కూడా మీరు శక్తివంతులను చేసింది లేదు. అన్నదాత సుఖీభవ అన్నారు, కేవలం 40 లక్షల మంది రైతులకు మాత్రమే మీరు ఇస్తున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో ముడిపెట్టి మరీ ఇస్తున్నారు. ఇక పిల్లలకు ఇస్తామని చెప్పారు, ఇస్తామని చెప్పింది 15,000 అయితే 13,000 ఇస్తున్నారు. దాంట్లో కూడా 20 లక్షల మందికి కోతలు పెట్టారు. మీరే కదా చెప్పింది ఎంతమంది బిడ్డలుకుంటే అంతమందికి ఇస్తామన్నారు. మరి 20 లక్షల మంది బిడ్డలకు ఎందుకు అందటం లేదు? ఇలా అరాకొరగా అమలు చేస్తే ఇది సూపర్ హిట్ ఎలా అవుతుంది? ముమ్మాటికి సూపర్ 6 సూపర్ ఫ్లాపే. నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నవజీవన ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్టు ఆధ్వర్యంలో జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ విభాగం సహకారంతో విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాజెక్ట్ మేనేజర్ బాలాజీ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమారి, అధ్యాపకులు, ఓఆర్డబ్ల్యూలు శ్రావణి, సాయిలక్ష్మి, ఏఎన్ఎం శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ది
కలుషితమైనటువంటి లైంగిక క్రియలు లేదా అసురక్షితమైనటువంటి లైంగిక క్రియలు. అంటే ఇప్పుడు కొంతమంది దానికి అర్థం ఏంటంటే కొంతమంది ఈ ప్రాస్టిట్యూషన్స్ వర్క్ చేస్తుంటారు. ఆదాయం కోసం ఫ్యామిలీస్ని లీడ్ చేయడానికి ఇంట్లో భర్త సరైనడు కాక, ఫ్యామిలీకి సరైనటువంటి ఇన్కమ్ లేక, ఏ దారి లేక, ఆ బిడ్డల్ని రోడ్డు మీద వదిలేలేక, వాళ్ళు బాగుపడేంత వరకన్నా మనకి ఏ దారి లేదు కాబట్టి ఇలాంటి పనులు చేసుకొని మనం ఆ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని కొనసాగించవచ్చు, నెట్టుకు రావచ్చు అనుకునే వాళ్ళు కేవలం అమాయకత్వంతోనే డబ్బులు ఒకటే వాళ్ళ కళ్ళెదురుగా కనపడుతుంది, డబ్బులు కనపడవు. డబ్బులు సంపాదించాలని ఆశతో వితౌట్ ప్రొటెక్షన్ లైక్ కండోమ్ అలాంటివి వాడకుండా అన్నోన్ పర్సన్తో కనుక సెక్స్ యాక్టివిటీస్ చేస్తే ఆ వ్యక్తికి ఉంటే ఈ వ్యక్తికి వైరస్ వస్తుంది, ఆ వ్యక్తికి లేకపోతే ఈ వ్యక్తికి రాదు. అది మొదటి రీజన్. సో మొదటి రీజన్ బాగా పడుకుని ఉండాలంటే ఏం చేయాలి? అన్సేఫ్ సెక్స్ యాక్టివిటీస్లో పాల్గొనకూడదు. తప్పదు, కంపల్సరీ వాళ్ళిద్దరు భార్యాభర్తలే, తప్పదు అనుకుంటే కాండోమ్ వాడాలి. అది కూడా వాడే విధానం తెలియాలి. 3 రోజుల తిరుపతి తిరుమల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అధికారులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ సుబ్రహ్మణ్సల్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్, రెవెన్యూ అధికారులు కిరణ్మయి, భానుప్రకాష్ రెడ్డి తదితరులు పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు. వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ జాతర కనుల పండుగగా ముగిసింది. పోలేరమ్మ అమ్మవారి నిష్క్రమణ సందర్భంగా గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయం వద్ద నుండి అమ్మవారిని రథంపై ఉంచారు. సాంప్రదాయబద్ధంగా రాజవంశస్థులు అమ్మవారికి చీరాసార సమర్పించారు. అనంతరం వెంకటగిరి పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నిమజ్జన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గట్టి బందోబస్తు నిర్వహించారు. సీఏ రమణ పర్యవేక్షణలో జాతర ప్రశాంతంగా ముగిసింది.
మునుగోడు మండలం మల్లాంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం తిలకించారు. స్వామివారి వివాహానికి శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఆలయం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నల్లారెడ్డి రమేష్ బాబు రెడ్డి, జ్యోతమ్మ దంపతులు, దువ్వూరు హనుమంతరామరెడ్డి, ఈశ్వరమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు వ్యవహరించారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా పలువురికి వివాహాలు జరిగాయి. మనుబోలు కోదండ రామాపురం ప్రాంతంలో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఉభయదాతలుగా కలత్తూరు మహేష్ రెడ్డి, చంద్రిషా దంపతులు వారి కుమార్తె నిర్విష వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్ నుండి ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్న ఏపీ వాసులు. ఆయా విమానాశ్రయాల్లో తెలుగు వారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు, అధికారులు. మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన తెలుగువారు. జనసేన పార్టీ వైపు పేద, బడుగు, బలహీన వర్గాలు. సర్వేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరిన గిరిజన కుటుంబాలు. అనంతరం మాట్లాడిన నాయకులు సురేష్ నాయుడు తదితరులు. వైభవంగా గ్రామశక్తి పోలేరమ్మ జాతర. వెంకటగిరి పురవీధుల్లో ఊరేగిన అమ్మవారు. లక్షలాదిగా తరలివచ్చి పోలేరమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు.
వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. చిట్టుమూరు మండలం మల్లాంలో కొలువై ఉన్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని తిలకించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.